పోస్టల్ బ్యాలెట్ పై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. పోస్టల్ బ్యాలెట్లపై సీఈఓ ఇచ్చిన మెమో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఈసీఐ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు ఎంపీ నిరంజన్ రెడ్డి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించే విధంగా నిబంధనలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈఓ ఇచ్చిన మెమోను వెంటనే సమీక్షించాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, అన్న, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి మెమో ఏదైతే ఉందో ఈ నెల 25వ తేదీ ఇచ్చినటువంటి మెమో పైన అభ్యంతరం తెలుపుతూ దాన్ని తక్షణమే పునఃసమీక్షించాలని ఆ ఉత్తర్వులను మార్చాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రాజీవ్ కుమార్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి ఆ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గతంలోనే పోస్టల్ బ్యాలెట్ల ఓటు లెక్కింపు, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటు ఆ వ్యాలిడేషన్కి సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. జూలై 19న దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసింది. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా ఆ ఉత్తర్వుల్ని లేదా ఆ మార్గదర్శకాలకి భిన్నంగా ఆ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పరిగణలోకి తీసుకొని ఇచ్చినటువంటి మెమో ఏదైతే ఉందో, సీఈఓ ఇచ్చిన మెమో, ఇది ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉంది. మరొకవైపు ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై కూడా తీవ్ర ప్రభావం చూపించి ఘర్షణలకు దారితీసేలాగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా సీఈఓ ఇచ్చినటువంటి మీనా ఇచ్చినటువంటి ఆ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, దేశమంతా ఒక రూలు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి ఇచ్చినటువంటి మరొక రూల్ తీసుకురావడం అన్నది సమంజసం కాదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. ఎందుకంటే ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ ప్రత్యేకంగా చేపట్టేటప్పుడు అక్కడ ఏదైతే అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ అన్నది ఈసీఐ నిబంధనలకు విరుద్ధం. మరొకవైపు తాజాగా ఇచ్చినటువంటి మార్గదర్శి వల్ల ఓటు సీక్రసీ కూడా విఘాతం కలుగుతుంది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులను కూడా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఆ దానికి సంబంధించిన అటెస్టింగ్ అధికారి స్టాంపు లేదా సంతకం ఉన్నా సరే, స్టాంపు లేకుండా కూడా ఆమోదించమని ఇచ్చినటువంటి ఆదేశాలు, ఈ సవరణలన్నీ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఆ రిప్రజెంటేషన్ మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం వీటిని అమలు చేయాలని సీఈఓ మెమో ఇవ్వడం అనేది ఇది ఈసీఐ నిబంధనలకు మార్గదర్శకాలకు విరుద్ధం కాబట్టి దీన్ని తక్షణమే పునఃసమీక్షించాలి, ఈ నిర్ణయాన్ని మార్పు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఈసీఐకి ఫిర్యాదు చేశారన్న.